హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను జల్విహార్కి వచ్చాను అండ్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. వాయిస్ కట్ చేసాను బికాస్ చాలా నాయిసీగా ఉంది, చాలా ఎండకు కూడా ఉంది. సో అసలు వెళ్ళాల్సిన ప్లాన్ ఇది కాదు, వేరే ప్లేస్. ఈ అవుట్ఫిట్ వేసుకున్నా అక్కడికి, బట్ సడన్ మూడ్ చేంజ్ వల్ల ఇక్కడికి వచ్చేసాం. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే నా స్విమ్ డ్రెస్. నేను క్లాత్స్ ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను ఇన్ కేస్ అక్కడ చేంజ్ అయినప్పుడు. పర్టికులర్ క్లాతింగ్స్ మాత్రమే వేసుకురావాలని చెప్పారు అండ్ గాన్. తర్వాత అక్కడ కాస్ట్యూమ్స్ తీసివేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ రైడ్స్ తిరగలేదు, స్లైడ్స్ కూడా ఎక్కలేదు. అండ్ నా ఫ్రెండ్ షూట్ చేస్తుంది, వాటర్లోకి రమ్మంటే రాలేదు, చెక్ చేయమంటే ఇవన్నీ కెమెరా తీసేసుకుంది పైకెత్తి. ఓ మై గాడ్. సో అక్కడ వాటర్లో కూర్చొని కొంచెం బిల్డప్ ఇస్తున్నా అనమాట, బ్లాగ్ చేస్తున్నారు సో దట్ అక్కడ డిస్టర్బ్ చేయడానికి ఎవరు రారని. సో యాక్చువల్లీ జల్విహార్కి నేను లాస్ట్గా ఒక 5 years బ్యాక్ వచ్చాను. అప్పుడు చాలా నీట్ ఉండే, క్లీన్ ఉండే. బట్ ఇప్పుడు అక్కడ స్మెల్ అది చూసేసరికి నాకు లిటరలీ వామిటింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఈ స్మెల్ దారుణంగా వచ్చింది అయితే వేపుల దగ్గర. అక్కడ నుంచి అయితే మేము ఇక్కడ కిడ్స్ ప్లేస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ ఆయిల్ పెట్టుకుంది, తను వాటర్లో తడవకూడదు చెప్తుంటే కావాలని తడుస్తుంది. అండ్ జూమ్ చేయమని చెప్పి ఆమె యాక్షన్లు చూడండి. దేవుడా, అరే వీడియో ఫుల్గా తీయవే బాబు, నేను కట్ చేసి ఎడిట్ చేసుకుంటా అంటే మా ఫ్రెండ్ ఒక 5 seconds 10 seconds తుకుడా కింద వీడియోలు తీస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. హౌఎవర్ కొంచెం తిట్టి ఇలా తీ అలా తీ అని చెప్పి తీపిచ్చుకున్నా. ఆ వాటర్లో ఇంకెంతసేపు చేస్తాం, పాట పాడడం తప్ప దేవరా మూవీ. సో ఇంకా బాగా అరిచి అలా తీ ఇలా తీ అని చెప్పి ఫైనల్గా వీడియోస్ అయితే తీపించుకున్నాను వ్లాగ్ పెట్టడానికి. దేవుడా, దీనికి ఇంతసేపు పట్టుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వాటర్లో ఏం చేస్తాం. సో ఇంకా అలాగే ఆ వాటర్లో సాంగ్స్ పాడుకుంటూ అలా మేము ఎంజాయ్ చేసాం. కానీ స్లైడ్స్ ఎక్కాలనుకున్నాం బట్ బేజార్ అయిపోయింది. ట్యూబులు తీసుకొని స్టెప్స్ ఎక్కి ఎవరు వెళ్తారా బాబు. ఈ కింద కిడ్స్ వాటర్లోనే కొంచెం బెటర్ ఉంది. అలా అక్కడక్కడే తిరుక్కుంటూ కాసేపు అలా కూర్చుంటూ ఫన్ ఉండే కొంచెం. ఓకే, నాకైతే వీడియో ఎలా వస్తుందో తెలియదు. అన్కంఫర్ట్గా ఉన్న సిమ్ కాస్ట్యూమ్లో ఎందుకులే అస్సలు బాబోయ్. సో వాటర్లో ఎవరో ఒకరు వస్తున్నారు, కాస్త సింగిల్గా తీసుకుందామంటే మా సిస్టర్ వచ్చి నేను కూడా ఉన్నాను అని చెప్పి టార్చర్ పెడుతూ ఉండే అనమాట కొంచెంసేపు. మా ఫ్రెండ్ని వాటర్లోకి వచ్చి తిమ్మట, తను అసలు రాలేదు, తను అక్కడే ఉంది. నేను పాట పాడు, అది పాడు, ఇది పాడు అంటున్నా. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి తను పాడుతుంది. ఓకే, కొంచెం బాగుండే. తను వాటర్లోకి వచ్చింటే ఇంకా ఫన్ ఉండే, వాటర్లోకి వచ్చి తీసిండే. బట్ ఐఫోన్ తీసుకురాలేదు బయటకి, అంటే దానికి అది ఎంత వాటర్ ప్రూఫ్ అయినా నాకు కొంచెం భయం అనమాట. సో తీసుకురాలేదు. సో యాక్చువల్లీ నెక్స్ట్ టైం వండర్లాకి వెళ్ళాలి. ఇది పెద్ద హోన్ లేదు చూడండి, ఈ ఫన్నీ సీన్. బాబోయ్, ఇది వీడియోలో ఎలా వచ్చిందో చూసుకోలేదు బట్ అక్కడ రియల్గా చాలా నవ్వుకున్నా. నేను కొంచెం ఏమైనా విన్యాసాలు చేద్దాం అనుకుంటే అక్కడ చేయడానికి ఏం లేదు. నేను కూడా హెడ్ తడవనివ్వద్దు అని అనుకున్నా అనమాట. సో అక్కడ రైన్ డ్యాన్స్ కానీ ఇవి ఎక్కడికి పోలేదు, ఏం చేయలేదు. సో కాసేపు ఉండి ఇంకా వాటర్లోంచి బయటకు వచ్చేసాను. అయిపోయింది. అండ్ స్టిల్ ఐఎమ్ అన్కంఫర్టబుల్ ఇన్ దట్ స్విమ్మింగ్ డ్రెస్. కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ సరిగ్గా రాలేదు. నేను ఇక్కడ హాయ్ గైస్ అని చెప్తున్నా. సో ఫస్ట్ మేము వాటర్లో దిగేసాం, తర్వాత వచ్చి మళ్ళీ తీసుకున్నాం ఈ వీడియో. అంటే మళ్ళీ ఇద్దరం దిగేస్తే మళ్ళీ తీయడానికి వీడియో ఎవ్వరు ఉండరు కదా. సో ఇప్పుడు వచ్చి ఫోన్ తీసుకున్నాం, మా ఫ్రెండ్ షూట్ చేస్తుంది. సో నేను అక్కడ చూపించడానికి వెళ్తున్నా అనమాట. అక్కడ చూడాలి ఆక్వర్డ్ లేక్స్. బాబోయ్, ఐ గాట్ ఎంబారెస్డ్. ఈ వీడియో అయితే అలా నడుచుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓవర్ 3 takes పైన అయింది. సిస్టర్ని అసలు బయటకు రమ్మంటే రాలేదు, తనను ఒక్కటే వదలలేము. బట్ చాలా మొండిది, రాలేదు స్టిల్. సరే అని అక్కడ ఒక ఆమెకు చెప్పాం చూడమని. మేము ఇంకా ఫోన్ తీసుకోవడానికి వచ్చాం. ఆ స్లైడ్స్ అది ఓకే యావరేజ్, మీ ఫోన్లో చూసినంత హైప్ ఏం లేదు అక్కడ. ఆ ట్విస్టర్ కూడా ఎక్కాలనుకున్నాం కానీ అవ్వలేదబ్బా అస్సలు. ఆ చిరాకు వచ్చేసింది 2-3 times ఎక్కేసరికి దారుణంగా. సో ఇంకెళ్ళిపోదాం రండి సిస్టర్ దగ్గరికి. ఆమె ఇప్పుడు ఎక్కడుందో దేవుడా, ఎతకాలి ఇప్పుడు. యాక్చువల్లీ ఇందాక కూడా కనిపించలేదు. మేము అది ట్విస్టర్కి ముందు ఇంకొకటి ఉంది స్లైడ్, అది ఎక్కి వచ్చేసరికి మాకు కనిపించలేదు. 1 minute ప్యానిక్ అయిపోయాం, అసలు ఎక్కడ పోయింది ఏంట్రా అని. సో మేడం మొత్తానికి బయటకు వచ్చారనమాట.
మీ డాడీకి కాల్ చేశాడు, నీ పని అయిపోయింది ఇవాళ, నువ్వు వాటర్ పార్క్ వచ్చినట్టు తెలిసిపోయిందంటే బయటకు వచ్చేసింది. సో అయిపోయింది, ఆటలన్నీ బయటకు వచ్చేసాం. ఇంకా ఫుల్ ఆకలి అనమాట. నేనైతే ఒక సమోసా తీసుకొని తినేసి యావరేజ్ ఉండి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. బికాస్ హైదరాబాద్లో తెలిసిందే మీ అందరికీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా.